గుడ్ ఈవినింగ్. హైదరాబాద్లో గేమ్ సిటీ ఇమేజ్ పాలసీతో గేమింగ్ అండ్ యానిమేషన్ రంగాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్తున్నారు. జేఎన్ఎఫ్యూ క్రియేటివ్ కోర్సెస్ అందిస్తోంది. గేమింగ్ అండ్ యానిమేషన్ చేసిన వాళ్ళకు ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి, వీటిని మనతో చెప్పడానికి ఉన్నారు డిజిక్వెస్ట్ చైర్మన్ బసిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం అండి. జేఎన్ఎఫ్యూ చాలా క్రియేటివ్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది కదా సార్. అండ్ ఇప్పుడు గేమింగ్ అండ్ యానిమేషన్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అటువైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే దాని మీద ఉన్న ఆడటానికి ఉన్న ఇంట్రెస్ట్, లేదంటే విజువల్ పరంగా నచ్చో. బట్ ఆపర్చునిటీస్ వైజ్ తీసుకుంటే ఎలా ఉన్నాయంటారు? వాస్తవం చెప్పాలంటే అండి, జేఎన్ఎఫ్యూ ప్రాముఖ్యత ఏంటంటే జేఎన్ఎఫ్యూ యూనివర్సిటీ క్యాంపస్లోనే కాకుండా వేరే మంచి మంచి కంపెనీలను, మాలాంటి కంపెనీలను, ప్రైవేట్ కంపెనీలను, మమ్మల్ని కానీ, అన్నపూర్ణ కానీ, రామనాయుడు కానీ, అంటే ఈ ఫీల్డ్లో ఫిలిం ఇండస్ట్రీలో కానీ, తర్వాత గేమింగ్ యానిమేషన్లో కానీ ప్రాముఖ్యం ఉన్న ఇండస్ట్రీస్ వైజ్ తీసుకొని వాళ్ళకి ఎంఓయూ చేసి, అంటే మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఇప్పుడు కొన్ని ఫ్యూచర్లో ఏమైపోతుందంటే అండి, ఇది జేఎన్టీవే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా క్రెడిట్ బేసిస్ కోర్స్ అని అవబోతుందండి. క్రెడిట్ బేసిస్ కోర్స్ ఎలా అవుతుందంటే, నా దగ్గర ఒక కోర్సు ఉంది, వేరే కాలేజీలో లేదు, అయినా కానీ మా దగ్గర వచ్చి చదువుకొని అది క్రెడిట్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ కొరకు క్రెడిట్ అవుతుంది అన్నట్ల. సో ఆల్ ఆఫ్ ఇండియా ఈజ్ చేంజింగ్ దాట్. ఓకే, సో క్రెడిట్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ అప్పుడు ఏమైందంటే జేఎన్ఎఫ్యూ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నా, మా దగ్గర అడ్మిషన్ తీసుకున్నా, ఎక్కడ ఏ సబ్జెక్టు స్పెషలైజేషన్ ఉందో అక్కడ పోయి ఆ సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని క్రెడిట్స్ వచ్చేస్తాయండి. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ జేఎన్ఎఫ్యూ. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ యాక్చువల్లీ ఫర్ లాస్ట్ 1 year వీఆర్ వర్కింగ్ ఆన్. హోప్ఫుల్లీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల అయిపోతుందని చెప్పని మేము ఆశిస్తున్నామండి. సో ఇకపోతే ఈ ఫీల్డ్లో ఏంటంటేనండి, ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ నో వాట్ నాస్కామ్ ఈజ్. నాస్కామ్ అంచనా ప్రకారము ఈరోజు 300,000 అంటే 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, కానీ పని చేసే వాళ్ళు లేరంటానండి. ఎందుకొరకు అంటే అందులో కాలేజీలు లేవు, అడ్మిషన్స్ తక్కువ. ఇప్పుడు మొత్తం హైదరాబాద్లో ఒక 1000 అడ్మిషన్స్ అంటే 1000 సీట్స్ ఉంటాయేమోనండి, అన్ని ఇన్స్టిట్యూషన్స్ కలుపుకుంటే. జేఎన్ఎఫ్యూ దానికి అఫిలియేషన్ అయిన అకాడమిక్స్ తీసుకుంటే మా దగ్గర 120 ఉన్నాయి. ఏ దాంట్లో యానిమేషన్, విఎఫ్ఎక్స్ అండ్ గేమింగ్ దాంట్లో. ఇప్పుడు జేఎన్ఎఫ్ఏలో తీసుకుంటాము, యానిమేషన్లో ఓన్లీ 60 ఉన్నాయి. దెన్ ఆఫ్ కోర్స్ ఫోటోగ్రఫీలో ఉంటాయో 60 or 80. దాని తర్వాత స్కల్ప్చరింగ్లో ఉంటాయి. డిఫరెంట్ ఫీల్డ్స్. సో ఆల్ ఫైన్ ఆర్ట్స్లో చూసుకుంటే 1000-1500 కన్నా సీట్లు లేకుంటాయండి. కానీ మన దగ్గర రిక్వైర్మెంట్ చాలా ఉంది. కానీ మన దగ్గర రిక్వైర్మెంట్ చాలా ఉంది. దాని తర్వాత కేటీఆర్ గారి సహకారంతో ఇప్పుడు ముందరికి ఈ ఇమేజ్ పాలసీ అనేది, ప్రీవియస్ గవర్నమెంట్లో గేమ్ పాలసీ అంటుంది, ఇప్పుడు ఇతను కూడా హీ రియలైజ్డ్ ఆల్సో దిస్ ఇస్ ఎ గుడ్ ఫీల్డ్. సో హీ ఆల్సో క్యామ్ ఫార్వర్డ్ టు ప్రమోట్ ఇట్. సో ఇమేజ్ సిటీ అని చెప్పని హైటెక్ సిటీలో ఒక పెద్ద బిల్డింగ్, మనం హైటెక్ సిటీకి ఎలా కట్టుకున్నామో రౌండ్ బిగినింగ్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు జమాన్లో, అలాంటి బిల్డింగ్ ఒకటి టీ షేప్ మీద ఉండేటివి, 4 స్తంభాలతో టీ షేప్ మీద ఉండేటివి, ఓ 6 lakhs స్క్వేర్ ఫుటేజ్తోన అతను బిల్డింగ్ కడుతున్నాడు 6.5 acresలో. అంటే అతనంటే పీపీపీ మోడల్లో చూడాలనుకుంటున్నాడు. మేము ప్రీవియస్ గవర్నమెంట్లోనేమో మొత్తం గవర్నమెంటే కట్టాలని చెప్పని అనుకున్నాము. దెన్ ఐ రీసెంట్లీ మెట్ విత్ సెంట్రల్ మినిస్టర్ ఫర్ ఐటీ, స్టేట్ మినిస్టర్. సో మిస్టర్ చౌదరి గారు, ఐ టోల్డ్ హిమ్ దిస్, వై డజంట్ హీ హెల్ప్ అస్ అవుట్? మీరు ఎంత చేస్తా ఇంత చేస్తా అంటారు, ఈ కొత్త దానికి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో డబ్బులు లేకుంటే మీరు ఎందుకు ముందరికి రా అంటే, మీరు ఎప్పుడైనా ఏమైనా ప్రపోజల్ పెట్టుకున్నారా అని చెప్పినాను. సార్ నేనైతే పెట్టుకోలేదు, స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుందేమో అని చెప్పి అనుకున్నాను. అంటే మాకైతే ఇంతవరకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, మీరు ప్రపోజ్ చేయండి. ఎంత అంటే 450 crores మొత్తం బిల్డింగ్ ప్లస్ ఎక్విప్మెంట్ అన్నాను. ప్రపోజల్ లాగా రెడీ సాబ్, వీ విల్ సీ వాట్ వీ కెన్ బి డన్ అన్నాడు. దాని తర్వాత ఐటీఐఆర్ విషయంలో కూడా అడిగాను. ఐటీఐఆర్ నుంచి ఏమవుతుందంటే, ఇప్పుడు యానిమేషన్, గేమింగ్ అండ్ విఎఫ్ఎక్స్ అంటే ఏమనుకుంటారంటే అండి, ఇది సినిమా ఇండస్ట్రీ లేకుంటే టీవీ ఇండస్ట్రీ అని చెప్పని అనుకుంటారండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐటీఈఎస్, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్. అందులో మీరు ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అయినా కానీ దట్ ఈజ్ ఆల్సో ఐటీఈఎస్. ఓకే, దాని తర్వాత మీరు ప్రోగ్రామింగ్ అయినా కానీ ఐటీఈఎస్ అండి. సో పీపుల్ హ్యావ్ ఏ రాంగ్ నోషన్, వాళ్ళకు తెలియక, అవగాహన లేక గొర్రెదాటులోనే ఇందులోనే సంబంధించింది మాత్రమే, ఎంటర్టైన్మెంట్ మాత్రమే అనుకుంటారు. రైట్ సార్, సాయి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి, మాట్లాడదాం. హలో సాయి గారు. హలో మ్యామ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. బసిరెడ్డి గారు ఉన్నారు, చెప్పండి మీ డౌట్. సార్, ఈ యానిమేషన్ గేమింగ్ లో అసలు కెరీర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో? చూడు బాబు, సార్ చెప్పండి సార్. ఇప్పుడు నేను ఎంత చెప్పినా అర్థమయ్యే పరిస్థితుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ నేను క్లియర్గా చెప్తాను చూడండి, ఈరోజు యానిమేషన్ గేమింగ్లో ఈరోజు
మంచి కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎంప్లాయిడ్. ఈరోజు హైదరాబాద్లో ఉన్న గేమింగ్ అండ్ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ కంపెనీలు చాలామంది బయటి రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఉద్యోగాలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మన దగ్గర క్వాలిఫైడ్ స్టూడెంట్స్ లేరని. ఓకే, నెక్స్ట్ ఉన్నారు అరుణ్ గారు గద్వాల నుంచి. అరుణ్ గారు, హలో. హాయ్ అరుణ్. అరుణ్ గారు ఉన్నారా? జోగులాంబ గద్వాల జిల్లా నుంచి చెప్పు తండ్రి, నేను ఎన్నోసార్లు వచ్చిన ఆడికి. హలో సార్. చెప్పు బాబు. టీవీలో కాకుండా డైరెక్ట్ గా మాట్లాడండి అరుణ్. ఓకే సార్, మీరు ఇప్పుడు మీరు అన్నారు మన దగ్గర దానికి తగ్గట్టు సీట్లు లేవు, మన ఎంతమంది రిక్వైర్మెంట్ ఉందో దాని ఎడ్యుకేషన్కే సీట్లు చాలా తక్కువ ఉన్నాయి. దేశంలోనే లేవు, రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే లేవు ఈ రోజున రిక్వైర్మెంట్ ప్రకారం. ఓకే, సో మరి ఇప్పుడు నిజంగా రిక్వైర్మెంట్ అయితే ఇక్కడ ఉంది. చాలా మంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అంటే మళ్ళీ దాని తర్వాత ఇంకో కోర్సెస్ చేయాల్సి వస్తుంది. ఇటువైపు పెంచడానికి ఏమైనా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అబ్సల్యూట్లీ. దీంట్లో కూడా అవకాశాలు ఎలా ఉన్నాయంటే JNFA యూనివర్సిటీ తరఫు నుంచి మేము వాళ్ళతో మాట్లాడి 1 year and 2 year డిప్లొమా కోర్సెస్ కూడా తీసుకున్నామండి. అందులో అఫ్కోర్స్ 12th grade అయిన వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు అనుకోండి. కానీ ఇంజనీర్లు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి యాక్చువల్గా ఈ గ్రాఫిక్స్ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉండింది, కానీ వాళ్ళ తల్లిదండ్రుల బలవంతాన ఏదో ఒకటి కోర్స్ చేశారు. అంత ఇష్టంగా చేయనందుకు వాళ్ళకు మంచి గ్రేడ్ రాలేదు, మంచి మార్కులు రాలేదు, సరిగా చదువులేకపోయినారు. కొన్ని కాలేజీలు కేసీఆర్ గారు బంద్ చేశారు. విధవ కాలేజీలో చదివి కూడా వాళ్ళకు కూడా అసలు చదువు రాక బయటకు వచ్చేసేసి ఈరోజు ఏం చేయాలని చెప్పని ఆలోచిస్తారు. మీరు అమీర్పేట ఎప్పుడైనా వెళ్ళారో తెలియదు, కానీ నేను కొన్నిసార్లు వెళ్ళొచ్చాను. ఆడ ఏం జనాభా ఉంటుందండి. అంటే వీళ్ళందరూ ఉద్యోగాలు చాలా మటుకు 90% అక్కడ ఉన్నవాళ్ళు ఉద్యోగాలు లేక మళ్ళీ ఏదో ఒకటి చేసి ప్రాక్టికల్గా అంతే ఉద్యోగస్తులు ఎవరైతే కొంచెం చిన్న షాపులు పెట్టుకొని చిన్న ఇన్స్టిట్యూట్లు పెట్టుకొని వాళ్ళకి అడిషనల్గా ట్రైనింగ్ ఇస్తున్నారో అటువంటి కాలేజీలకు 20,000, 30,000, 40,000 పెట్టుకొని పోయి వెళ్తున్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు అందరికీ రావడం లేదండి. బికాజ్ ఒక 3 నెలలు 6 నెలలు చదివినంత మాత్రాన ఉద్యోగం వస్తుందంటే అందులో నైపుణ్యత రాదన్నట్ల. సో వెన్ దే కెనాట్ గెట్ టు ద లెవెల్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఇండస్ట్రీ, ఆబ్వియస్లీ దే వోంట్ గెట్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. సో కానీ మన దేశంలో మన సివిలైజేషన్లో ఆర్ట్ అండ్ కల్చర్ చాలా సంవత్సరాల నుంచి ఉందండి, వేలాది సంవత్సరాల నుంచి ఉంది. దాన్ని మనం చంపుకొని ఏదో కొత్తది నేర్చుకోవాలనుకుంటున్నాం. నేనేమంటున్నా అంటే ఆకు తిరిగేస్తే మన పాత సంప్రదాయం ప్రకారంగానే అప్పుడు రాళ్లతో చెక్కారు, ఇప్పుడు కంప్యూటర్తో చెక్కండి అని చెప్పని అంటున్నామండి. సో దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. ఈ కంప్యూటర్లో ఈ మౌస్తో ఈ కీస్తో వాళ్ళు ఎటువంటివైనా తయారు చేసుకోవచ్చు. మీరు బాహుబలి చూశారు సినిమా, అది ప్రపంచవ్యాప్తం ఎంతో పేరు తెచ్చుకున్నది, 2,000 కోట్లు కలెక్ట్ చేసింది అంటున్నారు. అక్కడ దానికి పని 70% ఆఫ్ ద వర్క్ హ్యాస్ బిన్ డన్ ఇన్ హైదరాబాద్ అండి. మై సల్యూట్ టు రాజమౌళి గారు, మై సల్యూట్ టు ఎవ్రీ టీమ్ ఆఫ్ ద బాహుబలి. అందులో చాలామంది నాకు చాలా సన్నిహితులు, మేము కూడా కొంచెం పని చేసాం. బాహుబలి 1 చేసాం, బాహుబలి 2 చేసాం. కానీ ఇది మళ్ళీ ఇలా చెప్తుంటే ఇది సినిమా ఇండస్ట్రీనేనా అని చెప్పని అనుకుంటారు. నో. ఇప్పుడు టేక్ చోటా భీమ్ అనేది ఒక యానిమేషన్ కంపెనీ. దానికి ఈరోజు ఏషియాలో నంబర్ 1 ప్లేస్ ఉందండి, ఏషియా మొత్తంలో. గ్రీన్ గోల్డ్. సో ఇట్స్ ఎ బిగ్ కంపెనీ. అతను కూడా రాజీవ్ చిల్కా అని చెప్పని ఓ చిన్న సంస్థ 2003లో మొదలుపెట్టి ఈరోజు 100 కోట్లు సంపాదిస్తున్నాడు. 1000 మంది పనిచేస్తున్నారు ఆయన దగ్గర. అంటే ఆయన ఆఫీస్లోనే కాక వేరే చిన్న కంపెనీలు అలా కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇందులో వస్తే ఉద్యోగమే రావాలని ఏం లేదన్నట్ల. నాకు రీసెంట్గా ఒక కంపెనీ అతను వచ్చి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. గ్రీన్ గోల్డ్ వాళ్ళకు సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టూడియో పక్కనే ఒక ఆఫీస్ పెట్టుకొని ఒక 15 మంది పని చేసుకుంటున్నారు. అందులో కొంతమంది ఏం చేస్తున్నారంటే పొద్దున ఒక పని చేస్తారు, సాయంత్రం పూట వచ్చి మళ్ళీ మీ దగ్గర పనిచేస్తారు అన్నట్ల. పొద్దున 8 hours వరకు ఒక కంపెనీలో పనిచేస్తుంటారు, మళ్ళీ సాయంత్రం మీ దగ్గర వచ్చి 2-3 గంటలు పనిచేస్తారు. వాడు ప్రొడ్యూస్ చేసిన దానికి అతను డబ్బులు ఇస్తాడు. అంటే దీంట్లో అవకాశాలు అంటే సరైన వాళ్ళు లేక అవకాశాలు పెరిగిపోతున్నాయి అన్నట్ల. నాకు మార్నింగ్ టిల్ 9 o'clock to 5 o'clock నాకు ఉద్యోగం ఉన్నా కానీ దెన్ అగైన్ ఫ్రమ్ 6 o'clock to 9 o'clock ఇంట్రెస్ట్ ఉండి కుతూహలం ఉండి టాలెంట్ ఉంటే ఎవరైనా హైర్ చేస్తారు. అక్కడ ఏంటంటే పర్ ఫ్రేమ్ ఇంత అని చెప్పని ఉంటుంది, పర్ సెకండ్ వర్క్ ఇంత అని చెప్పని ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి కూడా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్, హన్స్రాజ్ గారు ఉన్నారండి హైదరాబాద్ నుంచి. హలో అండి. హలో హన్స్రాజ్ గారు. హలో
హన్స్రాజ్ గారు విన్నారా? రైట్. ఇప్పుడు మీరు అంటున్నారు అవుట్ సోర్స్ కూడా చేయొచ్చు, లేదంటే మనం రెగ్యులర్గా జాబ్ కూడా వెళ్ళొచ్చు. మీరు అన్నారంటే దీంతో పాటు ఇంటర్తో పాటు ఒక 1 year 2 year డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, లేదా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా ఉన్నాయి, 4 years కోర్స్ కూడా ఉంది. సో డిఫరెన్షియేషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళ క్వాలిటీ పరంగా ఉంటుందా, లేదంటే దాని పరంగా మనకి అవకాశాలు వచ్చిందా, లేదా క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుందా? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. టు బి ఆనెస్ట్ విత్ యూ, క్వాలిటీ కమ్స్ ఫ్రమ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్. అతనికి ఎంత కుతూహలం ఉంది ఇందులో, ఈ ఫీల్డ్లో రాదించాలని చెప్పని. సో మా దగ్గర పనిచేసే వాళ్ళు ఓన్లీ, అంటే మా కంపెనీ స్టూడియోలో పనిచేసే వాళ్ళు అసలు వాళ్ళకి ఈ ఫీల్డ్లో ఎడ్యుకేషనే లేకుండా ఉంటుంది. మా దగ్గరకు వస్తారు, ప్రాక్టికల్గా ఫీల్డ్లో పెడతాము ల్యాబ్లో. సార్ దీని గురించి మనం మాట్లాడదాం, కాల్ తీసుకొని మాట్లాడదాం. Please. ప్రదీప్ గారు ఉన్నారు వరంగల్ నుంచి. ప్రదీప్ గారు హలో చెప్పండి. ప్రదీప్ గారు, సార్ ఈ కోర్సు నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఆహా. దీని ఫీజు ఎక్కడ, ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకోవాలి. దీన్ని ఏంటిది? ఫీజు ఎక్కడ, ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకోవాలి ఓకే అనుకుంటా. బాబు, ఫీజు ఈ ఫీల్డ్లో జేఎన్ఎఫ్ఏలో 50-55 వేలు ఛార్జ్ చేస్తారు అనుకుంటాను యూనివర్సిటీలో. ప్రైవేటు కాలేజెస్లో, మాలాంటి ప్రైవేట్ కాలేజెస్లో ఎనీవేర్ ఫ్రమ్ 70,000 రూపీస్ టు 3,50,000 రూపీస్ పర్ ఇయర్ ఛార్జ్ చేస్తారు బాబు. ఓకే, అది ఒకటి. దాని తర్వాత ఏ కాలేజీలు ఉన్నాయి అని చెప్పనంటే, మీరు జేఎన్ఎఫ్ఐ వెబ్సైట్కి వెళ్తే అందులో మీకు జేఎన్ఎఫ్ఐతో అఫిలియేషన్ ఉన్న కాలేజీలు ఉంటాయి, దానికి వెళ్ళండి. అఫిలియేషన్ లేని కాలేజీలకు మాత్రము దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు ఏదో నేర్పడానికి డబ్బులు తీసుకోవడానికే నేర్పుతున్నారు, కానీ వాళ్ళ దగ్గర సామగ్రి ఉండదు, తెలివి ఉండదు, ఏమి ఉండదు అన్నట్టు. గేమింగ్ అండ్ యానిమేషన్లో ఉన్న ఆపర్చునిటీస్, జేఎన్ఎఫ్ఏ అందిస్తున్న కోర్సెస్ అండ్ డిజిక్వెస్ట్లో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, వీటన్నిటి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మన డిస్కషన్లో ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి మనతో జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ ప్రదీప్ కుమార్ గారు, రిజిస్ట్రార్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, డైరెక్టర్ అకాడమిక్ ప్లానింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. సో మేము డైరెక్ట్ ఒక క్వశ్చన్, అంటే అకాడమిక్ పరంగా అకాడమిక్స్ పరంగా గవర్నమెంట్ కానీ లేదంటే యూనివర్సిటీస్ కానీ వీళ్ళకి ఏమైనా చేంజెస్ చేస్తే క్రియేటివ్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి బాగుంటుందని అనుకుంటున్నారా? బికాజ్ మీరు దాంట్లోనే ఉన్నారు కాబట్టి. చేయాలి మేడం, అవసరం ఉంది, తర్వాత అవకాశం కూడా వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ కమింగ్, కాలేజెస్ ఆర్ గోయింగ్ ఫర్ క్లోజర్. సో బీటెక్ ఉన్న క్రేజ్ అనేది ఈస్ నౌ ఆన్ స్లైడ్ అండ్ ఆల్మోస్ట్ ఈస్ కమ్ డౌన్ టు వెరీ గ్రేట్ స్టేజ్. This is the time where government should focus on creative education, which is not only creative but is also engineering based. It is creativity come technological courses. Kabatti, this is the right time for the government to take up, give mileage for this creative education, and it has got future. It will give employment opportunity, professional opportunities, and it will give good scope for youth and generation which is coming up, which are bent upon using the digital platforms, starting from mobile to the movie media, and the vast scope available in gaming is a very, very bright areas of future. Okay. Kabatti government ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది. అకాడమిక్ పరంగా క్రియేటివ్ ఎడ్యుకేషన్కి గవర్నమెంట్ ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది. రైట్. మహేందర్ గారు ఉన్నారు యాదగిరిగుట్ట నుంచి. హలో మహేందర్ గారు, చెప్పండి మేడం. మీరే చెప్పాలి, మీ డౌట్ ఏంటో అడగండి. బసిరెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు, చెప్పండి. నాది సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. నాది ఏంటి సెకండ్ ఇయర్ అయిపోయింది? ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ. వెరీ గుడ్. హలో సార్. చెప్పు బాబు, మహేందర్ చెప్పు. అయితే ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది సార్ నాది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలా అని అడుగు. నీకేమిట్లా ఇంట్రెస్ట్ ఉంది బాబు? ఫస్ట్ నీకేం చేయాలనేది, జీవితంలో నీకేం చేయాలనేది చెప్పు ఫస్ట్. యానిమేషన్ నేర్చుకొని గేమ్స్ మేకింగ్ ఉంటుంది కదా సార్. ఓకే. అటువంటిప్పుడు జేఎన్ఎఫ్యు అఫిలియేటెడ్ యూనివర్సిటీస్, కాలేజెస్ ఉన్నాయి గేమింగ్లో కానీ యానిమేషన్లో కానీ. మాది అందులో ఒక సంస్థ. సో మీరు ఒకవేళ డిస్ప్లే నంబర్కి ఫోన్ చేస్తే మీకు పిలిపించి దాంట్లో అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది కంప్లీట్గా చూపిస్తాము. తర్వాత జేఎన్ఎఫ్యూలో కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబోతోంది 7th and 8th నాడు వచ్చే నెలలో. అక్కడ కూడా వెళ్ళి గవర్నమెంట్ కాలేజీలో చదవాలంటే అక్కడ చదువుకోవచ్చు. ప్రైవేట్ కాలేజీలు మా దగ్గర ట్యూషన్ ఫీజు ఎక్కువ ఉంటుంది, ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉండదు. రైట్.
ఇప్పుడు జేఎన్ఎఫ్ చాలా క్రియేటివ్ కోర్సెస్ అందిస్తోంది ప్రదీప్ గారు. అందులో ఫోటోగ్రఫీ అవ్వచ్చు, లేదంటే యానిమేషన్కి ఫస్ట్ టైం దేశంలో డిగ్రీ కోర్స్ అయి ఉండొచ్చు, యానిమేషన్కి సంబంధించి అలైడ్ కోర్సెస్ అయి ఉండొచ్చు. దీని గురించి చెప్పండి. ఇవి చేసిన వాళ్ళకి లైక్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఖాళీగా లేరు మేడం. నేను చూస్తున్న ఎక్స్పీరియన్స్లో ఇక్కడ ఈ పొటెన్షియల్ అటువంటిది, ప్రోగ్రామ్స్కి ఉన్న పొటెన్షియల్ కెపాసిటీ అటువంటిది. తర్వాత మేము ఇచ్చే ఓరియంటేషన్ పాలసీ ఎటువంటిది అంటే 3rd ఇయర్కి వచ్చేసరికి స్టూడెంట్ అతని మార్గం అతను ఎన్నుకుంటాడు. ఈ విల్ బి ఫైండింగ్ ఈస్ వే, ఏ సైడ్ వెళ్ళాలి, నా ప్రొఫెషన్ ఎక్కడ ఉంది, నా క్యారియర్ ఎక్కడ ఉంది. అదే కాకుండా ప్లేస్మెంట్ ఛానల్ కూడా అతనికి దొరుకుతుంది. సో అంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ చదువుకునేటప్పుడే వచ్చేది అనేది ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్స్. మేము ఆఫర్ చేసే ఆల్ క్రియేటివ్ ప్రోగ్రామ్స్లో దిస్ ఈజ్ ది స్పెషాలిటీ. లెర్న్ బై ఎర్నింగ్ అనే కాన్సెప్ట్లో ఏదైతే స్టార్ట్ చేసిన కోర్సెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా స్టూడెంట్ జాయిన్ ఏంటంటే అతనికి లైఫ్ సెటిల్ అయినట్టు లెక్క. రైట్. కాకపోతే ఇంతకుముందు మాట్లాడినట్టుంటే ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో సీట్స్, మనకి ఎంత డిమాండ్ ఉందో దానికి తగ్గ సీట్స్ లేవు. ఎస్, డిమాండ్ సప్లై రేషియోకి వస్తే చాలా వేరియేషన్ ఉంది. మా దగ్గర ఇప్పుడు ఉన్న అడ్మిషన్ ఇంటెక్ తీసుకుంటే 1:3, 1:4 కాంపిటీషన్, బేసిక్ కాంపిటీషన్ అప్లికేషన్స్ వస్తున్నాయి. కానీ మాకు అందరికీ అవకాశం కలిగించే కెపాసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందట్లేదు. అందుకోసమే ఈ కొలాబరేషన్ మోడ్లో, ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలనే మోడ్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి, గుడ్ ఇన్స్టిట్యూట్స్ రెప్యుటేషన్ ఏవైతే ఉన్నాయి, విచ్ కెన్ ఆఫర్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, నాట్ సింపుల్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండి, వాళ్ళకి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, రెప్యుటేషన్ ఉండి, మంచి క్వాలిటీ టీచర్స్ని ఎంగేజ్ చేసి ప్రైవేట్ సంస్థలు నడిపించే కెపాసిటీ ఉంటే వాళ్ళకి మేము ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే మా దగ్గర అంత కెపాసిటీ లేదు కాబట్టి. మాకున్న కెపాసిటీ మించిన తర్వాత ఈవెన్ ఈ కొలాబరేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఇచ్చినప్పుడు కూడా డిమాండ్ ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఫిలిం మేకింగ్ సైడ్లో చాలా హెవీగా ఉంది యానిమేషన్ రిక్వైర్మెంట్, క్రియేటివ్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్. మూవీస్ అంతా విజువల్ ఎఫెక్ట్స్ లేని మూవీ లేదు. ఇప్పుడు ఒక విజువల్ ఎఫెక్ట్స్ తయారు చేయాలంటే ఆర్టిస్ట్ కావాలి. ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఇస్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ ఎక్కడున్నాడు? ఒక జేఎన్ఎఫ్ యూనివర్సిటీ తప్పితే బయట ఎక్కడ ఛాన్స్ లేదు. సో ఎంతమంది మేము ప్రొడ్యూస్ చేయగలుగుతాం? తర్వాత సాఫ్ట్వేర్కి వచ్చేసరికి హౌ మెనీ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్, సాఫ్ట్వేర్ ఎవరైనా నేర్చుకోవచ్చు. సాఫ్ట్వేర్ విత్ క్రియేటివ్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీకి కావాలి, ప్రొఫెషనల్ సైడ్కి కావాలి. అప్పుడే వాటికి అవుట్పుట్ వస్తుంది. అంత ట్రైనింగ్ కెపాసిటీ ఎక్కడ ఉంది? లేదు. కాబట్టి డిమాండ్ సప్లై రేషియోకి వస్తే చాలా వేరియేషన్ ఉంది. ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఎంకరేజ్ చేస్తే, ఇంకా చాలా కాలేజెస్ ఓపెన్ చేస్తే, గవర్నమెంట్ సెక్టార్లో, తర్వాత ప్రైవేట్ సెక్టార్ కూడా ఎంకరేజ్ చేస్తే చాలా సొసైటీ చాలా బాగుంటుంది. రైట్. ప్రకాష్ గారు ఉన్నారు కర్నూలు నుంచి. హలో అండి ప్రకాష్ గారు. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. ఇక్కడ ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు, బర్సిరెడ్డి గారు ఉన్నారు, చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పు ప్రకాష్. నేను 3D యానిమేషన్ చేయాలనుకుంటున్నా సార్. ఫ్యూచర్ ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి కాల్ చేశాను. నీవు 10+12 అయిపోయిందా బాబు నీది? డిగ్రీ కంప్లీటెడ్ సార్, బిఎస్సి కంప్యూటర్స్. ఓ, డిగ్రీ కంప్లీటెడ్. అటువంటిప్పుడు బాబు జేఎన్ఎఫ్యూలో కానీ మా డిజిక్వెస్ట్లో కానీ డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి బాబు. మళ్ళీ డిగ్రీ చేయాల్సిన అవసరం లేదు. నీకు నేను 4-year డిగ్రీ చేయాలా, ఇంటర్నేషనల్గా వెళ్ళాలా, మంచి ఎడ్యుకేషన్ తెచ్చుకునాలా, పిహెచ్డి చేయాలా, ఎంఎస్ చేయాలా, పిహెచ్డి చేయాలనుకుంటే దెన్ యూ మే హ్యావ్ టు హ్యావ్ ఎ 4-year డిగ్రీ. అప్పుడు బీఎఫ్ఏలో జాయిన్ కావచ్చు. నీకు ఆల్రెడీ డిగ్రీ అయిపోయింది అంటున్నావు కనుక చాలామంది నా దగ్గర బీఎఫ్ఏ చేయని వాళ్ళు కూడా నా దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లకు బేసికలీ ఇలా నీలాగానే ఇంట్రెస్ట్ ఉండి కొన్ని చిన్న ఇన్స్టిట్యూట్లో వెళ్ళి కూడా ట్రైనింగ్ చేసుకొని వచ్చినాక మేము మళ్ళీ వాళ్ళకు అడిషనల్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కేపబుల్ చేసి మా కంపెనీలో కూడా పెట్టుకున్నాం బాబు. రైట్. ఇప్పుడు జేఎన్ఎఫ్ఏ అందించే కోర్సెస్ అన్నీ మనకు డిజిక్వెస్ట్ అందిస్తుందా అండి? అంటే మేము అందించే కోర్సెస్ ఫ్రమ్ జేఎన్ఎఫ్యూ కోర్సెస్ వైజ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. యానిమేషన్ మేము ఆఫర్ చేస్తాము, వాళ్ళు ఆఫర్ చేస్తారు. కానీ మా దగ్గర యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ అని ఉంది. తర్వాత మా దగ్గర యానిమేషన్ అండ్ గేమింగ్ అని ఉంది. మేమేంటంటే యానిమేషన్ అంటే ఒకటే లైన్లో ఫిక్స్ కాకుండా, అంటే వాళ్ళు ప్యూర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కదండి, మొదటి నుంచి 60 సంవత్సరాల కాలేజ్ అది. సో ప్యూర్ ఫైన్ ఆర్ట్స్ కనుక వాళ్ళు అలా మొదలుపెట్టారు. మేమేం చేసినామంటే కంబైన్ చేసాము. ఎందుకంటే వర్సటైల్ కావాలి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. కానీ ఇక్కడ ఇది ఇవాళ రేపు ఏంటంటే అవి రెండు కంబైన్ అయిపోయినాయి ఒక రకంగా. ఒకప్పుడు యానిమేషన్ అంటే ఓన్లీ యానిమేషన్ ఉండేదండి. ఇప్పుడు ఆ యానిమేషన్ కూడా స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా చూపించాల్సి వస్తుంది అన్నట్ల. సో అందుకొరకు అని చెప్పని మేము కంబైన్ చేసి యూనివర్సిటీ మేధావుల దగ్గరికి వెళ్ళి ఇలా ఉంటే బాగుంటుంది మా కోర్సు అని చెప్పని మేము అనుకుంటే వాళ్ళు పరిశీలనలు చేసి, వాళ్ళంతా మొత్తం స్టాఫ్, వాళ్ళ పెద్ద కమిటీ ఉంటుందండి, పరిశీలన చేసి దిస్ ఈజ్ అ గుడ్ కోర్స్ అని చెప్పని మాకు
అవకాశం ఇచ్చారు. దాని తర్వాత మా దగ్గర నేర్చుకున్న కోర్సు ఫ్యూచర్లో ఇంకోటి మా జేఎన్ఎఫ్ యూనివర్సిటీ ఏం చేయబోతుందంటే క్రెడిట్ బేసిస్ కోర్సెస్ అనండి. అక్కడ వాళ్ళ దగ్గర ఒకవేళ ఒక స్పెషల్ ప్రొఫెసర్ ఉండి చాలా బ్రహ్మాండంగా ఒకటి రిగ్గింగ్ అనేది బాగా నేర్పుతున్నాడు అంటే ఆ రిగ్గింగ్ కోర్స్ అక్కడ తీసుకొని వస్తే కూడా మేము వాళ్ళకి ఇక్కడ మా దగ్గర క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. ఏదానికి ఏదైతే టోటల్ క్రెడిట్స్ కావాలనో గ్రాడ్యుయేట్ కావడానికి అది కావాల్సి వస్తుంది, అది మేము క్రెడిట్ ఇవ్వగలుగుతాం అన్నట్ల. దాని ప్రకారంగా ఇప్పుడున్న రిజిస్ట్రార్ గారు కానీ వైస్ ఛాన్సలర్ కానీ అది ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే సంవత్సరం నుంచి రావచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. దాని నుంచి ఏమైతుందంటే ఏ కాలేజీలో ఏ స్పెషాలిటీ ఉంటే కూడా అక్కడ పోయి ఆ క్రెడిట్ తీసుకొని అక్కడ ట్యూషన్ ఫీజు కట్టేసేసుకొని నీ ఫైనల్ 4 year BFA డిగ్రీ ఏదైతే ఈక్వల్ టు క్రియేటివ్ ఇంజనీరింగ్ అని మేము అంటాము అలాంటి క్రెడిట్ దానికి తీసుకోవచ్చు అన్నట్లు. రైట్. ఇప్పుడు జేఎన్ఎఫ్ అఫిలియేటెడ్ యూనివర్సిటీ కొన్ని ఉన్నాయి, అకాడమీస్ ఉన్నాయి. లేని వాళ్ళలో చాలా మంది నేర్చుకుంటున్నారు, తర్వాత జాబ్ రాక లేదంటే చాలా తంటాలు పడుతున్నారు. అఫిలియేటెడ్ ఉందా లేదా, లేదంటే ఎటువంటి ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి అంటే అసలు వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి అంటారు? స్టాండర్డ్స్ అనేది యూనివర్సిటీ లెవెల్కి వస్తే వాళ్ళకి స్టాండర్డ్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఏఐసిటి నిబంధనల ప్రకారం సడన్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఇన్ని కంప్యూటర్స్ కావాలి, ఇన్ని సిస్టమ్స్ కావాలి, ఇంత స్టాఫ్ స్టూడెంట్స్ రేషియో ఉండాలి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఇంత స్పేస్ ఉండాలి, ఇంత అమ్యూనిటీస్ ఉండాలి, పారామీటర్స్ స్పెసిఫైడ్ డిఫైన్డ్ అయి ఉన్నాయి. ఆ పారామీటర్స్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు మా దగ్గరికి అప్రోచ్ అవుతే మేము ఎగ్జామిన్స్ చేసి దెన్ విల్ గివ్ దెమ్ అండ్ అన్ని అప్రూవల్స్ అయిన తర్వాత ఒక ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా లిమిటెడ్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి మేము ఎవరైతే నిజంగా ఈ కోర్స్ రన్ చేయగలుగుతారో, ఏ ప్రాబ్లం రాకుండా స్టూడెంట్స్కి కరెక్ట్ ట్రైనింగ్ ఇచ్చి ఒక స్టూడెంట్ మంచి ప్రొఫెషనల్గా తీర్చిదిద్దే కెపాసిటీ ఉన్న ఇన్స్టిట్యూట్స్కే లిమిటెడ్ స్కోప్లో ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. రైట్. ఇటు అకాడమిక్ పరంగా చూస్తే మనకు డిమాండ్కి తగ్గ సప్లై కావాలి అని అంటే గవర్నమెంట్ కూడా కొంచెం హెల్ప్ చేయాలి అంటే, అట్ ద సేమ్ టైం పర్సన్ వాళ్ళు ఇండివిజువల్గా డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి క్రియేటివిటీ ఉండాలి అంటే. క్రియేటివిటీ మస్ట్. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు స్వయం అనే ఒక పోర్టల్ స్టార్ట్ అయిపోయింది ఏఐసిటీలో. సో ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఆన్లైన్. రైట్. ఆన్లైన్ పోర్టల్లో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మొత్తం ఆన్లైన్ పోర్టల్లో ఓరియంటేషన్కి వచ్చిందంటే మరి ఎంత టెక్నాలజికల్ ఇన్నోవేషన్ వచ్చింది అర్థమవుతుంది. కాబట్టి దాంట్లో క్రియేటివిటీ ఆస్పెక్ట్కి వచ్చేసరికి యానిమేషన్ కానివ్వండి, యానిమేషన్ 2D యానిమేషన్ వేరే, 3D యానిమేషన్ వేరే, స్పెషల్ ఎఫెక్ట్స్ వేరే, గేమింగ్కి వచ్చేసరికి గేమింగ్లో కూడా గేమ్ డెవలప్మెంట్ వేరే, గేమ్ డిజైన్ వేరే, లాట్ ఆఫ్ సబ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఈ సింపుల్గా యానిమేషన్ గేమింగ్ అనేది 2 ఫీల్డ్స్ కావు, దీంట్లో సబ్ ఫీల్డ్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రియేటివిటీ అండ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ బేస్డ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్. దీంట్లో ప్రతి ప్రోగ్రామ్కి ఫ్యూచర్ ఉంది, ప్రతి ప్రోగ్రామ్కి పొటెన్షియల్ ఉంది, ప్రతి ప్రోగ్రామ్కి ఒక మంచి భవిష్యత్తు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.